ప్రభునందు ప్రియులారా, మనము దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా దేవుని సన్నిధి భాగ్యమును స్వతంత్రించుకున్నట్లుగా మన దేవుడు మన ఎడల ఎంతో కృపను అనుగ్రహించినారు. మానవ జీవితంలో దేవుని కృప బహు ప్రశస్తమైనది. అది దేవుని ప్రేమ నుండి అనుగ్రహించబడింది. దైవ గ్రంథంలో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనుక విలువక నీ ఎడల కృప చూపుతున్నాను అని వ్రాయబడి ఉంది. దేవుని కృపను మనము అనుభవిస్తూ ఆ కృపను ఘనపరచుట కొరకై ఆయన సన్నిధికి తీసుకురాబడినాం. దేవుని కృప భాగ్యం అనేక విధాలుగా మన జీవితంలో ఉంచబడింది. అందులో చాలా ప్రశస్తమైనది ఆయన సన్నిధిని అనుభవించటం. చాలామంది జీవితంలో దేవుని సన్నిధి అనుభవం ఎరగరు. కొందరికి దేవుని కృప తెలియదు. కొందరు దేవుని కృపను వ్యర్థపరుచుకుంటారు. కొందరు దేవుని కృపను పాడు చేసుకుంటారు. దేవుని కృపను సద్వినియోగపరుచుకునే వారి జీవితంలో చాలా ప్రధానంగా కనబడే అనుభవము దేవుని సన్నిధిని అనుభవించే అనుభవం. దేవుని యందు విశ్వాసం ఉంచిన భక్తులు అనేకులు ఆయన సన్నిధి కొరకు ఎంతో ఆశించారు, అపేక్షించారు. దేవుని గ్రంథంలో ఆ మాటలని వ్రాయబడి ఉన్నాయి. మనము ఈ సమయంలో దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మరికొంతగా తెలుసుకొని దేవుని మహిమపరిచే ఈ మంచి పరిచర్యలో మనం పాలిభాగస్తులం అవుదాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భోజన బల్లయటకు ఆయన శిష్యులను తీసుకొని వచ్చినప్పుడు వారికి బావుగా గ్రహింపగునట్లుగా ఆయన చేసిన పరిచర్య ఏమిటి అంటే, ఆయన ప్రేమ వారికి తెలియబడాలని, ఆయన ప్రేమ వారిలో ఉండాలని, ఆయన ప్రేమ వారు అనుభవించాలని, ఆయన ప్రేమను వారు అనేకులకు అందించాలనే భారమైన ఆత్మతో బలను సమీపించినప్పుడు శిష్యులకు ఈ విషయాన్ని తెలియజేస్తాడు. ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అంతము వరకు ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలని మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఇది మీరు నా వారని తెలియపరుస్తుంది అని ప్రభు తెలియజేసినాడు. ప్రభు భోజన బల్ల యొద్ద మనం ఆయన ప్రేమను బహు ప్రశస్తమైనదిగా ఏ విధంగా తెలుసుకుంటామంటే, ఆయన మన పాపముల నిమిత్తం తన ప్రాణం పెట్టినాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని లేఖనం సెలవిస్తూ ఉంది. భక్తిహీనులమై ఉండగా ఆయన తన ప్రాణం పెట్టినాడు అని మనం చూస్తున్నాం. శత్రువులమై ఉండగా కూడా ఆయన మన ఎడల తన ప్రేమను చూపినాడు. ఈ జ్ఞాపకం ప్రభు భోజన బల్ల యొద్ద మనం జీవించినంత కాలం ఉండాలి. మన జీవిత అనుభవాల్లో ఈ జ్ఞాపకం చాలా ప్రశస్తమైనదిగా ఉండాలి. ఎవరు ఇటు జ్ఞాపకంతో వారి జీవిత దినాలు గడుపుతారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఇది ఆశీర్వచనపు బల్ల, ఆశీర్వచనపు పాత్ర అని చెప్పి దేవుని గ్రంథంలో మనం చూస్తాం. దేవుని ఆశీర్వాదం మనం స్వతంత్రించుకున్నటకు, మనం దేవుని ప్రేమించుటకు నేర్చుకున్న వారమై ఉండాలి. దేవుని గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రభు భోజన బల్ల యొద్ద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమను చూపుతూ ఈ ప్రేమ ద్వారా వారిలో కొన్ని అనుభవాలు ఏర్పడాలని ఆశిస్తూ వారికి ఆయన సంగతులు వివరించినాడు. అందులో ఒకటి ఏమంటే,
దేవుని ఎరుగట కొరకైనది ఈ ప్రేమ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరుగట కొరకైనది ప్రేమ అని ఆయన విషయం చేశాడు. ప్రేమ అంటే ఒక మనుషుడు దేవుని ఎరుగగలుగుతాడు. ప్రేమ ద్వారానే ఒక మనుషుడు దేవుని యొద్దకు రాగలుగుతాడు. ప్రేమ లేని వాడు ఆయనను ఎరుగడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆయనను ఎరుగు నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమను చూపినారు. ఆయనను ఎరుగుట కొరకై ఒక శ్రేష్టమైన ఏర్పాటు చేసినాడు. అది ఆయన సహవాసం. ఆయన సహవాసంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బహుగా ఎరుగుట కొరకై ఆయన ఏర్పరిచాడు. రండి నా యొద్దకు అని పిలిచాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని గ్రంథంలో ఈ విషయాలని వ్రాయబడి ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా దేవుని ఎరుగుట కొరకై మనకు మరొక శ్రేష్టమైన అనుభవాన్ని అలవర్చాడు ప్రభువారు. ఏమిటంటే, నేను చేసినట్టే మీరును చెయ్యాలి అనే ఒక సేవా ధర్మాన్ని ఆయనను విశ్వసించిన వారికి, శిష్యులకు ఆయన అప్పగించినాడు. సేవా సంబంధమైన ధర్మములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, తండ్రి అయిన దేవుణ్ణి బావుగా ఎరుగుట కొరకైన ఏర్పాటు ఉంది. దేవుని గ్రంథంలో అనేకులు దేవుని ఎరుగక జీవిస్తున్నారు. దేవుని ఎరుగుటలో అనేకులు తప్పుగా ఎరిగి మేము దేవుని ఎరిగి ఉన్నాము అంటున్నారు. దేవుని ఎరిగి ఉన్నాము అని చెప్పే మనుషుల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ కనపరచబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఉండే సహవాసం ఎడతెగనిదిగా వారిలో అగపడాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవలో పాలిభాగం పొందుకునే ఒక అనుభవాన్ని వారు చూడగలగాలి. ప్రభునందు ప్రియులారా, అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా స్పష్టమైన రుజువులతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని మీరు రుజువుపరుచుకోనండి అని చెబుతూ వచ్చినాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను విశ్వసించిన వారికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఒకటొకటి స్వతంత్రించుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. దేవుని పిల్లలు స్వతంత్రించుకునే వారిగా తమను కట్టుకోవాలి. స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోవాలి. ఈ విషయాలను విస్మరించకూడదు. అట్లా విస్మరిస్తే మనుషుని జీవితం నిరర్ధకం అయిపోతుంది, నిష్ఫలమైపోతుంది, నిత్యనాశనానికి లాగబడుతుంది. దేవుని గ్రంథంలో మనం ఈ విషయాలని చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తును మనం బావుగా ఎరుగుట కొరకై ఆయన మరొక శ్రేష్టమైన అనుభవాన్ని ఆయనను విశ్వసించిన వారికి విషదం చేశాడు. దాన్ని ఏ విధంగా స్వతంత్రించుకోవచ్చో కూడా ఆయన వివరించినాడు. దేవుని గ్రంథంలో ఆయన చెప్పారు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని అన్నారు. కాబట్టి నిత్య జీవానికి వారసులనుగా చేయుట కొరకై ఆయనను ఎరుగునట్లుగా ఆయన బల యొద్ద ఆయనను ఎరిగే విధమును, ఎరిగిన అనుభవమును స్పష్టపరిచినాడు అన్నమాట. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు చాలా ప్రాముఖ్యంగా ఈ విషయాన్ని వారి హృదయం యొక్క పట్టుదలతో పట్టుకోవాలి. ఆయన ఎరుగుతూ వెళితే విశ్వాస జీవితంలో ప్రశస్తమైన అనుభవాలు ఏర్పడతా ఉంటాయి. దైవ గ్రంథంలో ఆయన ఎరిగినటువంటి వారు ఆయనతో జీవించడానికి, ఆయనతో కలిసి నడవటానికి, ఆయనతో కలిసి పనిచేయటానికి, ఆయనతో మమేకమై ఉండునట్లుగా ఆశించి వారు దైవోద్దేశానికి అప్పగించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం స్వతంత్రించుకోవాలని పేతురు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు.
అవి అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములు అని చెప్పినాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాగ్దానాలు దేవుని పిల్లలు ఒకటి వెంట ఒకటి అనుభవంలోనికి తెచ్చుకోవాలన్నమాట. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడిదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడిదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడిదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతురు, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడిదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడే. ప్రభునందు ప్రియులారా, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారి జీవితంలో ఒక ప్రశస్తమైన అనుభవంగా కనబడేది ఆయనను ఆరాధించే అనుభవం. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి కొరకై సమస్తము ఆయన అనుగ్రహించినాడని, ప్రాణం కూడా ధారపోసినాడు అని వాగ్దానం ఇచ్చి, వాగ్దానము ప్రకారం నశించే మానవ జాతి కొరకై ప్రాణం పెట్టిన అనుభవాన్ని, నాశనమను గోతి నుండి పైకి లేవనెత్తబడిన, ప్రేమ చేత నాశనమను గోతి నుండి లేవనెత్తబడిన ఒక వ్యక్తి అంతరంగంలో ఆయన ఎడల ఉండే కృతజ్ఞత, ఆరాధన చాలా ప్రశస్తమైనది. దాన్ని బట్టే మనం దేవుని పిల్లలను గుర్తించవచ్చు. చాలామంది జీవితంలో దేవుని ఆరాధించే అనుభవం తెలియదు. కొంతమంది జీవితంలో అరకొరగా ఉంటుంది. దేవుని ఆరాధించే అనుభవం ఎలాంటిదో, ఏ విధంగా ఆరాధించాలో, ఎక్కడ ఆరాధించాలో, ఎందుకు ఆరాధించాలో, ఈ విషయాలు ఎరగకుండా అనేకులు మేము దేవుని ఆరాధిస్తున్నామని వెల్లడిపరుచుకుంటూ జీవిస్తూ ఉంటారు. అయితే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు దేవుని ఆరాధించినప్పుడు ఆయన కోరే విధంగా ఆయనను ఆరాధించాలని యేసుప్రభు వారు తెలియచేశాడు. ఆయన కోరే విధమును తెలుసుకొని ఆయనను ఆరాధించుటకు నేర్చుకోవాలి. బలయుద్ధ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేయించిన మరికొన్ని సంగతుల్లో దైవ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని మాటలు చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 15 వరకు నేను కొన్ని మాటలు చదువుతాను. మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమింపవలెనన్నదియే నా ఆజ్ఞ. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయడానిని ఎరుగడు గనుక ఇకను మిమ్మును దాసులని పిలువక
నా స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి నుంచి వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి హృదయంలో ఆయనను విశ్వసించిన వారి ఎడల ఉన్న ఒక తీవ్రమైన వాంఛ ఏమిటంటే వారిని ఆయనకు స్నేహితులనుగా చేసుకోవాలని. దాసులుగా మాత్రమే కాకుండా స్నేహితులనుగా చేసుకోవాలనే వాంఛ ఆయనలో ఉంది. దైవ గ్రంథంలో మనం చూస్తే దేవుడు మనుషుల ఎడల స్నేహ సంబంధమైనటువంటి వాంఛను ఆశించువాడు అని తెలియబడుతూ ఉంది. దేవుడు మనుషులను కలుగచేయటమే కాకుండా వారి ఎడల ఆయన ప్రేమను చూపించటమే కాకుండా వారి ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఒక వాంఛ ఏమిటంటే వారిని తనకు స్నేహితులుగా చేసుకోవాలని. ఏ విధంగా స్నేహితులుగా చేయబడతారు అనే విషయాన్ని యేసు ప్రభు వారు తెలియజేశాడు. దైవ గ్రంథంలో స్నేహ సంబంధాన్ని అలవర్చుకున్న వారు, పొందుకున్నటువంటి వారు ఈ అనుభవాన్ని వ్యక్తపరిచారు. దైవ గ్రంథంలో మనం చూస్తే దేవునితో స్నేహం అనేటువంటిది చాలా ప్రశస్తమైనది. ప్రభునందు ప్రియులారా, అది ఎంత ప్రశస్తమైనదంటే ఒక పురుషునికి ఒక స్త్రీతో వివాహం చేయబడినప్పుడు వారిరువురు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవిస్తూ ఒకరితో ఒకరు ఐక్యమై ఒకరినొకరు ఎరుగునట్లుగా చూపించే అనుభవం అన్నమాట. ఇటువంటి అనుభవమే స్నేహ సంబంధమైన అనుభవంలో దేవుడు ఉంచాడు. దేవుని ఎరుగుట కొరకు, దేవుని ఎరిగిన వ్యక్తి దేవునితో మమేకమగుట కొరకు ఈ స్నేహ సంబంధాన్ని దేవుడు ఉంచాడు. మరి ఏ సంబంధ బాంధవ్యాల్లో కూడా దేవునితో ఐక్యపరచబడే అనుభవం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ చర్యలో చివరి ప్రార్థన యందు, తండ్రి నీవు నాయందు నేను నీ యందు ఏకమై ఉన్నట్లు నా యందు విశ్వాసం ఉంచిన వీరుడు మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను అని అన్నారు. దేవుని ఆంతర్యం మానవుడు దేవునిలో కలిసిపోయేవాడుగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ విధమైన స్నేహాన్ని ఆయనను విశ్వసించిన వారికి అలవర్చాలని ఆయన ఈ మాటలు తెలియజేస్తూ వచ్చినాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తే దేవుని స్నేహం అనేది చాలా ప్రశస్తమైనది. దాని యొక్క విశిష్టతలను మనం తెలుసుకోవచ్చు. దాని యొక్క ప్రయోజనాలను కూడా మనం పొందుకోవచ్చు. ప్రభునందు ప్రియులారా, దాని యొక్క అనుభవాలన్నీ కూడా చక్కగా మనం ఒకటొకటిగా గ్రహించవచ్చు. వీటి ద్వారా మనం లోకంలో కలిగి ఉన్న స్నేహ సంబంధాలను విమర్శ చేసి చూసుకొని స్నేహం చేయుటలో, స్నేహం ఏర్పరచుకున్నట్లో, వీరు నాకు స్నేహితులు అని మనుషులు చెప్పుకున్నట్లో ఈ స్నేహానికి సంబంధించిన సంగతులను దేవుడు విషదం చేస్తుండగా వాటిని పోల్చుకొని సరి చేసుకోవాలి. లేకపోతే చాలామంది స్నేహితుల వలన మోసపోయేవారు ఉంటారు, చెడిపోయేవారు ఉంటారు, నష్టపోయేవారు ఉంటారు. ఇంకొక మాట కూడా ప్రభు చెప్పాడు, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా అంటాడు. ఎవడు లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవుతాడు అని చెప్పినాడు. కాబట్టి లోకంలో దేవుని పిల్లలు స్నేహ సంబంధమైన అనుబంధాలు ఏర్పరచుకునేటప్పుడు మొట్టమొదట దేవునితో స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. దేవునితో ఏర్పరచుకునే స్నేహ సంబంధం ఎంతో మంచిది. దేవుడు మంచివాడు, ఆయనలో ఏ విధమైన చెడు లేదు. ఆయన మేలు చేయవాడు కానీ కీడు చేయవాడు కాదు. లోకంలో మనుషులు స్నేహితులని పిలువబడుతూ కీడు చేసేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యోధాను స్నేహితునిగా ఎంచి మాట్లాడినప్పటికీ కూడా ఇస్కరియోతు లోక సంబంధాన్ని బట్టి, లోకాశలను బట్టి ఈ శ్రేష్టమైన అనుబంధాన్ని విడిచి దుష్టునితో ఏకీభవించి వాని స్నేహ సంబంధంలో యేసుక్రీస్తు ప్రభువును అప్పగించడానికి వెనకాడిన వాడు కాదు.
ఆయనను ముద్దు పెట్టుకొని వారికి అప్పగించినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. కాబట్టి స్నేహం అనేటువంటిది చాలా ప్రశస్తమైనది. దాని గురించిన వివరాలు దేవుని యొద్ద తెలుసుకోవాలి. దేవుడు ఆ విషయంలో స్నేహ సంబంధాన్ని ఆయన వ్యక్తపరుస్తాడు, కలుగజేస్తాడు. మొట్టమొదట ఆయనతో స్నేహబంధాన్ని ఆరంభిస్తాడు. దేవుని గ్రంథంలో ఈ సంగతులు మనం చూస్తాం. మొట్టమొదటిగా దేవుని గ్రంథంలో స్నేహ సంబంధాన్ని మనం చూస్తే అబ్రహాము జీవితంలో దేవుడు చూపిస్తాడు. అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడెను అని చూస్తాం. ఈ పిలుపులో, ఈ అనుబంధంలో దేవునితో అబ్రహాము ఎట్టి సంబంధం కలిగి ఉన్నాడో గ్రహించవచ్చు. దేవుణ్ణి ప్రేమించుటకు నేర్పించబడిన అబ్రహాము ఏ విధంగా ప్రేమించాడో కూడా తన జీవితంలో రుజువుపరుచుకున్నాడు. అందుకొరకే దేవుడు అబ్రహాంతో స్నేహం చేశాడు. స్నేహ సంబంధంలో ఉండే అనుభవాలన్నీ కూడా అబ్రహాముకు పంచినాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తాం. స్నేహం అనేది జీవితానికి చాలా ప్రశస్తమైనది. అది ఎంతో ప్రాముఖ్యమైనది. దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. స్నేహంలో ఉన్న విలువ చాలా ప్రశస్తమైనది. దాన్ని కూడా ఎరగాలి. ప్రభునందు ప్రియులారా, స్నేహం యొక్క అవసరత మానవునికి ఎంతగానో ఉంది. స్నేహంలో ఉన్న విలువ మానవుడు ఎంతగానో ఎరగవలసి ఉంది. స్నేహబంధం ఎటువంటి బంధమో మనుషుడు గ్రహించవలసి ఉంది. ఈ సంగతులను ప్రభు వారికి నేర్పుట కొరకు మిమ్మల్ని నా స్నేహితులని పిలుచుచున్నాను అని అంటాడు. భోజనం బాలయ్యట ప్రభు పాదాల గడ్డ చేరి ఆయనను ఆరాధించడానికి వచ్చిన విశ్వాసులైనటువంటి వారిని, ఆయన శిష్యులని పిలువబడుతూ ఉండేటువంటి వారిని, ఆయన వారితో ఉండే సంబంధం అధికమయ్యేటట్లుగా, అది ఎందుకొరకు అధికం చేయబడాలో అనేందుకు ఆయన మిమ్మల్ని నా స్నేహితులని పిలుచుచున్నాను అని అంటాడు. దేవుని గ్రంథంలో ప్రభునందు ప్రియులారా, దావీదు యోనాతానుల స్నేహం గురించి వ్రాయబడి ఉంది. దావీదుతో యోనాతాను స్నేహం చేశాడు. దావీదు ఒక సాధారణ కుటుంబంలో నుండి వచ్చినవాడు. గొలియాతును చంపుటను బట్టి రాజు సముఖముకు తేబడినప్పుడు రాజకుమారులు అయినటువంటి యోనాతాను దావీదును చూసినప్పుడు దావీదుతో స్నేహం చేయుట కొరకై, అంత మాత్రమే కాకుండా తన ప్రాణ స్నేహితునిగా ఉండినట్లుగా దావీదును ఎంచుకున్నాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తాం. ఆ స్నేహాన్ని అనుభవించినటువంటి దావీదు యోనాతాను మరణించినప్పుడు చాలా దుఃఖపడుతూ ఆ స్నేహాన్ని మరువలేక, ఎటువంటిదో ఆ స్నేహం అన్నట్టుగా ఒక గీతం రాస్తాడు. యోనాతానా, స్త్రీలు చూపించే ప్రేమ కంటే నీవు చూపించే ప్రేమ అధికమైనది అని ప్రలాపించాడు దావీదు. ప్రభునందు ప్రియులారా, సంబంధం దేవుడు ఏర్పరిచేది ఆ విధంగా ఉండేది. స్నేహబంధం వలన దేవుని పిల్లలు ఒకరి యందు ఒకరు ఐక్యపరచబడతారు. లేఖనంలో ఆ మాట ఉందన్నమాట. దావీదు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను అని ఉంటుంది అన్నమాట. అంటే మన హృదయాలు యేసుక్రీస్తు ప్రభు హృదయంతో కలిసిపోవాలి. మన హృదయాలు దేవుని హృదయంతో కలిసిపోవాలి. దావీదును దేవుడు అందుకే నా హృదయానుసారుడు అని అంటాడు. నా చిత్తానుసారమైన మనస్సు గలవాడంటాడు. కాబట్టి స్నేహ సంబంధం అనేది దేవుని గ్రంథంలో చూపించబడుతూ ఉంది. ఇంకా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మార్తా మరియ లాజరుల కుటుంబంలోనికి ప్రవేశించినప్పుడు వారు ఆయనతో ఏర్పరచుకున్న సంబంధ బాంధవ్యంలో ఒక శ్రేష్టమైన అనుభవం వారు స్వతంత్రించుకున్నారు. యేసు ప్రభు వారు ఈ మాట అంటాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, మేలుకొల్ప వెళదాము రండి అన్నాడు. మన స్నేహితుడైన లాజరు. కాబట్టి స్నేహం అనే ఒక శ్రేష్టమైన అనుబంధం ప్రభు బల్ల యొద్ద
ఆయనను విశ్వసించిన వారికి ఆయన ఇస్తూ ఉన్నాడు. దాన్ని వారు స్వతంత్రించుకోవాలి, వారి అనుభవంలోనికి తెచ్చుకోవాలి. అట్లా అనుభవించినటువంటి భక్తుడు పౌలు ఈ మాట అంటాడు, జీవించున్నది ఇకను నేను కాదు, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నేను జీవించే జీవితం నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన వాని కొరకు జీవిస్తున్నాను అని అన్నాడు. స్నేహంలో మనం జీవించే జీవిత అనుభవం ఆయన కొరకు అనే విధంగా మార్పు చెందుతుంది. ఆయన కోరేది కూడా అదే. దేవుని గ్రంథంలో మనం దానిని చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లల జీవితంలో స్నేహం యొక్క అవసరత చాలా ప్రాముఖ్యమైనది. దేవుని గ్రంథంలో ఏమని ఉందంటే, నిజమైన స్నేహితుడు వాని దుర్దశలో వీడువకు హత్తుకుంటాడు అని వ్రాయబడి ఉంది. దుర్దశలో నిజమైన స్నేహితుడు ఎడబాయకుండా హత్తుకుంటాడని, దాని ద్వారా నిజమైన స్నేహాన్ని గుర్తించవచ్చని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో చిన్న కుమారుడు కొంతమంది స్నేహితులతో కాలం గడిపాడు. ఆ స్నేహితులు అతన్ని చెరిపివేశారు, నష్టపరిచారు. కరువు కలిగినప్పుడు అతను విడిచి వెళ్ళిపోయారు అని చెప్పబడింది. ఒక్కడే ఆకలి కలిగి ఇబ్బంది పడుతూ ఉన్నాడు కరువులో అని కూడా చెప్పబడింది. కాబట్టి దుర్దశలో విడువక హత్తుకొని ఉండినట్లుగా స్నేహితులను ఏర్పరచుకోవాలి. దైవ సంబంధమైన స్నేహితులను ఏర్పరచుకోవాలి. ఎంతో పరీక్ష చేసి స్నేహితులను ఏర్పరచుకోవాలి. దేవుని గ్రంథంలో ఏమంటుంది, నీ ముఖ్య స్నేహితులను నీవు నమ్ముకొనవద్దు అని ఉంటుంది. మానవ స్వభావం చాలా చెడ్డది ప్రభునందు ప్రియులారా. అందువల్ల స్నేహం ఏర్పరచుకునేటప్పుడు దేవునితో స్నేహం ఏర్పరచుకున్న అనుభవాన్ని నుండి స్నేహితులను ఎంపిక చేసుకోవాలి. దేవుని గ్రంథంలో మనం చూస్తే దానికి ఉన్న విలువ రెండు విధాలుగా మనకు వివరించబడుతుంది. ఎంత విలువ అంటే, అది స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేదిగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా స్నేహితునికి ప్రాణం ఇచ్చేదిగా కూడా ఉంటుంది, ప్రాణం పోసేదిగా కూడా ఉంటుంది. దేవుని గ్రంథంలో దానిని మనం చూడొచ్చు అన్నమాట. ప్రాణం పెట్టడమే కాకుండా స్నేహితుని బ్రతికించుకొనుటకు సంపూర్ణంగా తనను అప్పగించుకునే విధం స్నేహధర్మంలో ఉంది. దేవుని గ్రంథంలో మనం దానిని చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లల జీవితంలో స్నేహధర్మం చాలా ప్రశస్తమైంది. ఒకరి యందు ఒకరు ఐక్యపరచబడుటకు, ఒకరికి ఒకరు వేరుగా ఉండే విధంగా ఉండుటకు కాకుండా ఒకరి యందు ఒకరు ఐక్యపరచబడి ఉండుటకు. దేవుని గ్రంథంలో ఈ మాట ఉంటుంది, పెనవేయబడి ఉండే 3 పేటల తాడు అని అంటారు. అంటే దేవునితో స్నేహం, దేవుని పిల్లలతో స్నేహం, దేవునితో ఉండే స్నేహం, దేవుని పిల్లలతో ఉండే స్నేహం ఐక్యమై ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందన్నమాట. దేవుని గ్రంథంలో అలాగ స్నేహించినటువంటి వారు అనేకులు ఉన్నారు. దైవ స్నేహాన్ని గురించి దేవుని గ్రంథంలో మనం చూస్తే అది శాశ్వతమైనటువంటి స్నేహం అని చెప్పబడింది. ఈ స్నేహం ఏ దశలో కూడా ఎడబాసేది కాదు. ప్రభునందు ప్రియులారా, అర్థం చేసుకోవాలి. దేవుని గ్రంథంలో మనం చూస్తాం, స్నేహధర్మం ఒకరినొకరు ఎడబాయకుండా హత్తి ఉండేది. దేవునితో ఉండే సంబంధం ఎడబాయుటకు కాకుండా హత్తుకొని ఉండుట కొరకై ఇవ్వబడింది అన్నమాట. ఆ తరువాత అది మేలే కలుగు చేస్తుంది కానీ కీడు చేయదు. దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటే అది నిజమైన స్నేహం అని రుజువు చేయబడతా ఉంటుంది. స్నేహధర్మంలో దేవుని పిల్లలు కొన్ని ప్రయోజనాలు అనుభవించుట కొరకై వారి అనుభవాలు ఏ విధంగా ఉంటాయో కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఇవన్నీ కూడా లేఖనానుసారంగా మీకు చెప్పబడేవి. దైవ గ్రంథాన్ని పరిశీలిస్తూ వచ్చినట్లయితే వీటన్నిటినీ మీరు లేఖనాధారంతో రుజువు చేసుకోగలుగుతారు.
మొట్టమొదటి సంగతి ఏమంటే, ఒకరిని ఒకరు ఎరుగుట కొరకై స్నేహం ఉపకరిస్తుంది. కొంతమంది ఈ మాట అంటారు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నిన్ను గురించి నేను చెబుతాను అని అంటారు. స్నేహం మనకేం తెలియజేస్తుందంటే, మనం ఎలాంటి వారమో అనే విషయాన్ని మనం ఎరుగుటకు ఉపకరిస్తుంది. లేక మన స్నేహితుడు ఎలాంటి వాడో అని ఎరుగుటకు ఉపకరిస్తుంది అన్నమాట. ఒక్కరినొకరు ఎరుగుటకు అని అంటాడు. అది స్నేహంలో ఉండే ప్రశస్తమైన అనుభవం. ఆ తరువాత స్నేహంలో ఉండే మరొక అనుభవం ఏమిటంటే, ఒకరికొకరు పంచుకునే విధంగా తమను తాము అప్పగించుకుంటారు. స్నేహంలో స్వప్రయోజనం ఉండదు. ప్రభునందు ప్రియులారా, ఒకరికొకరు అనే విధంగా వారికి ఉన్నదానిని పంచుకొని జీవిస్తూ ఉంటారన్నమాట. అదొక ప్రశస్తమైన అనుభవం. యేసు ప్రభువారు అర్ధరాత్రి స్నేహితుని గురించి చెప్పాడు. ఆయన చెప్పిన ఉపమానంలో, ఆకలిగా ఉన్న స్నేహితుడు తన స్నేహితుని యొద్దకు వచ్చినప్పుడు, ఆ స్నేహితుని యొద్ద ఏమీ లేకుండా ఉన్నప్పుడు అతడు ఉన్న స్నేహితుని యొద్దకు వెళ్ళి అతన్ని బ్రతిమలాడి, అననుకూల సమయంలో వెళ్ళినప్పటికీ అక్కరపడినటువంటి స్నేహితుని అవసరత తీర్చడానికి అక్కడి నుండి రొట్టెలు తీసుకొచ్చి అతని ఆకలి తీరుస్తాడు. దేవుని గ్రంథంలో మనం దాన్ని చూస్తాం. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము యేసుక్రీస్తు ప్రభువునందు ఒకరితో ఒకరు స్నేహ సంబంధం కలిగి ఉండాలా, అలవర్చుకోవాలి. ఇది చాలా ప్రశస్తమైనది. ఇది వాక్యానుసారంగా రుజువుపరుచుకునే విధంగా ఉండాలి. లోకంతో స్నేహం చేసే అనుభవానికి దేవుని పిల్లలు వెళ్ళకూడదు. దేవుని గ్రంథంలో దానిని మనం స్పష్టంగా చూస్తాం. దేవుని పిల్లల స్నేహం దేవునితోనూ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారితోనూ ఉండాలి. ఆ విషయాన్ని దేవుని పిల్లలు జాగ్రత్తగా వివేచించుకోవాలి. ప్రభునందు ప్రియులారా, పంచుకోవటమే కాకుండా ఒకరిని ఒకరు హెచ్చరించుకునే విధంగా కూడా ఉంటుంది. దేవుని గ్రంథంలో దానిని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఒకరిని ఒకరు హెచ్చరించుకునే విధంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు సీమోనుతో అంటాడు, సీమోను, గోధుమలను జల్లించినట్లు జల్లించుటకు నిన్ను కోరుకున్నాడు సాతాను. నీ నమ్మిక తప్పిపోకుండా నేను నిన్ను నీ గురించి తండ్రిని వేడుకున్నా. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుల కొరకై నీవు అలా చెయ్యి అంటాడు. ఒకరినొకరు హెచ్చరించుకోవటమే కాకుండా ఒకరికొకరు లోబడే విధంగా ఉండేది ఆ స్నేహం. ఒక సమయంలో యోనాతాను దావీదు కలిసి మాట్లాడుకునేటప్పుడు యోనాతానును దావీదు అంటాడు, నీవు రాజువి, నేను నీ దాసునిగా నీ ప్రక్క నుండి నీకు ఒక అంగరక్షకునిగా లేకపోతే నీ సైన్యాధిపతిగా ఏదో ఒక ఉన్నత స్థానంలో నేను ఉంటాను, నీవు రాజు అవుతావు అని అంటాడు యోనాతాను. యోనాతాను ఏమంటాడు, నీవే రాజు అవుతావు, నేను నీ దగ్గర ఆ విధమైన అధిపతిగా ఉంటాను అని అంటాడు. మరి ఆ మాటలు మనం చదివితే ఒకరి ఎడల ఒకరు ఎటువంటి భావన కలిగి ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకరి కొరకు ఒకరు లోబడుకుంటూ జీవించే జీవితం నిజమైన స్నేహితంలో ఉంటుంది. తరువాత ఒకరి కొరకు ఒకరు జీవిస్తారు. దేవుని గ్రంథంలో మనం దాన్ని చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఒకరి కొరకు ఒకరు జీవించినట్లు దేవుని స్నేహం ఇవ్వబడింది. దేవుని పిల్లలతో స్నేహం ఉంచబడింది. దేవుని గ్రంథంలో దానిని మనం చూస్తున్నాం. ఆ విధంగా జీవించాలని యేసుప్రభు వారు, ఇదిగో నేను మీ కొరకు ఏ రీతిగా జీవించానో, అంత మాత్రమే కాకుండా మీ నిమిత్తం ఏ రీతిగా నా ప్రాణం పెట్టానో, మీరు కూడా అనేకుల రక్షణార్థమై జీవించాలి, అనేకుల రక్షణార్థమై ప్రాణం పెట్టేవారుగా ఉండాలి. ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్నేహధర్మాన్ని నేర్పారు. లేఖనంలో మనం దాని అంతటిని చూస్తూ ఉంటాం. ఆ తరువాత ఒకరినొకరు సంతోషపరుచుకునేదిగా ఉంటుంది స్నేహం. దేవుని గ్రంథంలో మనం చూస్తే
స్నేహధర్మంలో ఉండే ప్రయోజనాలు నా వ్యక్తిగత జీవితంలో కొన్ని నేను అనుభవించాను. స్నేహధర్మంలో హల్లెలూయా. స్నేహధర్మంలో ఉండే కొన్ని ప్రయోజనాలు నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవించాను. కొద్దిమంది మంచి స్నేహితులు నాకున్నారు. నాకున్నటువంటి స్నేహితుని ద్వారా నేను పొందుకున్న మేలులు అనేకములుగా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ఈ పొందుకున్న ఈ మేలులు అనుభవించినటువంటి నేను నా స్నేహితులను నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. స్నేహధర్మం నన్ను ఎంత ఆశ్చర్యమైనటువంటి జీవితంలోనికి తీసుకొచ్చిందో నా అంతరంగంలో ఉంది. దేవుని గ్రంథంలో మనం దానిని చూస్తూ ఉన్నాం. స్నేహధర్మంలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన అనుభవం నేను స్వతంత్రించుకున్నా. స్నేహితుడు నా కొరకు ఒక గడియలో ఒక సందర్భంలో నన్ను చూచుటకు రాకపోతే నేను శాపగ్రస్తమైన జీవితానికి లాగబడి ఉండేవాడిని. ఈ రీతిగా నా జీవితం ఉండేది కాదు. నా స్నేహితుడు నా క్షేమం కోరి ఏం చేసినాడంటే, చిన్న పని ఉంది రా అని చెప్పి తను వెంట పెట్టుకొని వెళ్ళినాడు. ఆ వెంట పెట్టుకొని వెళ్ళిన అనుభవం ఆశ్చర్యంగా దేవుని ఆశీర్వాదకరమైన ఏర్పాటులోనికి నన్ను నడిపించింది. దేవుడు నన్ను ఆశీర్వదించినాడు, నా బిడ్డలను ఆశీర్వదించినాడు. దీవెన పొందే సంఘంలో చేర్చి దీవించబడిన సేవకులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరిచి దీవించబడిన దేవుని పిల్లలతో అనుబంధం ఏర్పరిచి దేవుని సంఘంలో నేను నా కుటుంబం దైవ దీవెనలు సమృద్ధిగా పొందినట్లుగా ఆ స్నేహం నన్ను నడిపించింది. కొద్దిమంది స్నేహితులు నాలో ఉన్నారు, ఆ అనుభవాలని చెప్పేదానికి కాదు. నిజమైన స్నేహితుడు ఏ విధంగా స్నేహితుని యొక్క మేలును కోరతాడో, కీడును కోరక మేలును కోరతాడో నా జీవితంలో నేను అనుభవించాను. ప్రభునందు ప్రియులారా, మనము ఈ విషయంలో జాగరూకులమై ఉండి దేవుడు మనకిస్తూ ఉన్న స్నేహాన్ని ఏర్పరచుకొనుట కొరకై ఆలోచన చేయాలి. యేసు ప్రభువారు దాసుడు యజమానుడు చేయుదానని ఎరగడు అని చెప్పినాడు. అంటే ఆయనలో ఉన్నవి ఆయనను విశ్వసించిన వారు ఎరగాలి అని ఆయన ఆశిస్తూ ఈ మాట చెప్తా ఉన్నాడు. సమయంలో దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు ఆయన అంటాడు, నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచెదనా అని అంటాడు. దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆయన సంగతులు ముందుగానే తన స్నేహితుడైన అబ్రహాముకు విషదం చేయాలని ఆశిస్తాడు. అలా విషదం చేస్తాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని సంగతులు దేవుడు విషదం చేస్తుండగా మనకు అర్థం చేసుకోవడానికి, మన అనుభవంలోనికి తెచ్చుకోవటానికి ఈ సంబంధం అవసరం. దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరగడు అని చెప్తా ఉన్నాడు. దాసునికి కొన్ని హద్దులు ఉన్నాయి. దాసుని కొంతవరకే చెప్పబడుతుంది, విషయం అంతా కూడా చెప్పబడదు. స్నేహితునితో ఆశాంతం స్నేహితుడు తనలోని సంగతులు పంచుకుంటాడు. దేవుడు తన హృదయంలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో వారితో పంచుకోవటానికి ఈ బల్ల యొద్ద ఆయన అంటాడు, మీ హృదయములు కలవరపడని ఒకటి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఎటువంటి సంగతిని ప్రభు ప్రత్యక్షపరిచాడో చూడండి.
పునాదులు కలిగిన పట్టణం కొరకంట అబ్రహాము నిరీక్షించాడంట. ఆ పట్టణాన్ని గురించి, ఆయన నిర్మించినటువంటి పట్టణ విశిష్టతను గురించి చూడాలని ఆశించాడంట. అబ్రహాము కన్నులు తెరచి విశ్వాస నేత్రంతో దృష్టించేటట్టు చేశాడు. కాబట్టి దేవుని హృదయంలో ఉన్నటువంటి సంగతులు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి హృదయంలో ఉన్నటువంటి సంగతులు స్నేహధర్మంలో ఎరుగగలుగుతాం. నిజమే, ఆయన ఇదిగో ఈ రీతిగా నా కొరకై ఒక పట్టణాన్ని నిర్మించాడు, ఆ పట్టణంలో నా కొరకైన ఒక స్థానాన్ని ఉంచాడు, నా కొరకైన ఒక పనిని నియమించాడు, ఆయనతో నాకుండే ఒక శ్రేష్టమైన అనుబంధాన్ని ఆయన అక్కడ ఉంచాడు అని దేవుని పిల్లలు ముందుగా ఎరుగునట్లు శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ప్రభువా నీవు వస్తే మేము నీతో కూడా ఉంటాం కదా, నీవు మాకు వాగ్దానం చేసినవన్నీ స్వతంత్రించుకుంటాం కదా అని ఆయన రాక కొరకై శుభ నిరీక్షణ కలిగి స్నేహధర్మంలో ఉన్నవారు కనిపెడతా ఉంటారు. ప్రభునందు ప్రియులారా, స్నేహం అనేటువంటిది చాలా ప్రశస్తమైనది. దీనిని ఏర్పరచుకోవాలి, దీనిని అంతకంతకు అభివృద్ధి చేసుకోవాలి, దీనిని కాపాడుకుంటూ ఉండాలి. దుష్టుడు దేవుని పిల్లల స్నేహాన్ని చెడగొట్టుట కొరకై వాడు పొంచి ఉండి సంచరిస్తూ ఉంటాడు. దేవుని గ్రంథంలో మనం దానిని చూస్తూ ఉన్నాం. ప్రభు భోజనపు బల్ల యొద్ద మనం ఆయన స్నేహితులమని పిలువబడాలని ఆయన అంటాడు. నేను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలని మీకు ఆజ్ఞ ఇస్తున్నాను అని అంటాడు. ఆజ్ఞ గైకొనుటయే ప్రేమ అంటే అర్థం ఏమిటి? ఆయన చెప్పిన మాట ప్రకారం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకుంటూ ఉన్నప్పుడు వారు ఆయన ప్రేమ కలిగిన వారు అని రుజువు అవుతారన్నమాట. అట్లా దేవుని పిల్లలు నడుచుకోవాలి. ఈ చిన్ని సంఘం దేవుని ప్రేమ యందు నాటబడింది, వేరుపారింది. దేవుని ప్రేమ ధర్మంలో ఒకరి ఎడల ఒకరు మికుటమైన ప్రేమ కలిగి ఉండేలాగున దేవుని పిల్లలు నడుచుకుంటూ ఉన్నారు. ఆ ప్రేమ అంతటిని వివరించడానికి సమయం కాదు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన మనము ఆయన మనకు అనుగ్రహించిన ఈ స్నేహాన్ని స్వతంత్రించుకోవాలి. ఆయన శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, మిమ్మను స్నేహితులని పిలువక అంటున్నాడు, మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అని అంటాడు 15వ వచనంలో. దాసుడు తన యజమానుని చేయి దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఆయన హృదయంలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా ఒక్కటొక్కటి వారికి బయలుపరిచి వాటిని వారు భద్రపరుచుకొని వాటిని స్వతంత్రించుకున్నట్లుగా నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో విషయాలు చెప్పారు. ఒక సమయంలో ఆయన ఇక్కడే అంటాడు, నేను మీతో చెప్పవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు వాటిని గ్రహించలేరు అని అంటాడు. వారు గ్రహింపుకు తేబడాలంటే ఆయన ఆజ్ఞను వారు గైకొంటూ జీవించాలి. ఆయన చెప్పిన మాటను వారు అనుసరిస్తూ నడుచుకునేవారుగా ఉండాలి. అట్లా జీవితాన్ని కట్టుకోవాలన్నమాట దేవుని పిల్లలు. భోజన బల్ల యొద్ద ఈ ప్రశస్తమైన సంగతి ఆయన మనకు విషదం చేస్తాం. మిమ్మల్ని నా స్నేహితులని పిలుచుతున్నాను. నిజమైన స్నేహ ధర్మాన్ని ఎరిగిన వ్యక్తికి ఈ స్నేహం యొక్క విలువ అర్థమవుతుంది, విశిష్టత అర్థమవుతుంది, ప్రాముఖ్యత అర్థమవుతుంది. స్నేహ సంబంధం ఎరగని వారికి తెలియవు. ప్రభునందు ప్రియులారా, లోక సంబంధమైన స్నేహం మోసపరుస్తుంది, కీడు చేస్తుంది, చివరికి ప్రాణాన్ని తీస్తుంది. లోక సంబంధమైన స్నేహంలో ఉండే పరిస్థితి అలాంటిదన్నమాట. ప్రాణం పెట్టేదిగా ఉండదు, ప్రాణం తీసేదిగా ఉంటుంది. దేవుని గ్రంథంలో మనం దాన్ని చూస్తాం. ఈ ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను విడిచి లోక స్నేహానికి తనను అప్పగించుకొని తన ప్రాణం తానే తీసుకున్నాడు, ఊరి పెట్టుకొని చనిపోయాడు. అంతవరకు దుష్టుడు దేవుని పిల్లలను మోసం చేస్తూనే ఉంటాడు.
మనం చనిపోవుట కొరకు కాదు ఉంది, జీవించుట కొరకున్నాం. యేసు ప్రభు వారు ఈ మాట స్పష్టంగా చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని అన్నాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. మనలను ఎదుర్కొనే మరణం మనలను ఆశాంతం బంధించి ఉంచదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరణం బంధించుట అసాధ్యమని చెప్పబడింది. యేసుక్రీస్తునందున్న వారిని కూడా అది బంధించలేదు. హేబెలు గురించి మనం చూస్తే అతడు మృతి పొందియూ మాట్లాడుచున్నాడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ఆయనతో స్నేహించే సంబంధాన్ని ఏర్పరచుకొని దాన్ని అనుభవిద్దాం. అందుని బట్టి ఆయన్ని ఆరాధిద్దాం. తలలు వంచి ప్రభువు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అనుబంధాన్ని తలపోసుకుంటూ, ప్రభువా, నీతో స్నేహ సంబంధంలో నన్ను కట్టుకొని అందులో వేరుపారి దాని అనుభవాలన్నీ రుచిస్తూ నా జీవిత దినాలన్నీ కూడా నిన్ను ఆరాధించే నీకు ప్రియమైన ఆరాధికునిగా నన్ను రూపాంతరపరచయ్యా అని ఆయన చేతులకు అప్పగించుకుందాం. తలలు వంచండి.